ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు గారు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని. పిల్లలైన వారు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. పెద్దవారికి లోబడి ఉండాలి. పెద్దలను గౌరవించాలి. మరి నిజముగా ప్రస్తుత కాలంలో క్రమశిక్షణ కలిగి పెద్దలను గౌరవించేవారు అరుదుగా కనిపిస్తున్నారు. పెద్దవారిని ఇష్టానుసారంగా మాట్లాడటం, వారిని అగౌరవంగా మాట్లాడటం అనేక మంది పిల్లలను చూస్తున్నాము. ఇటువంటి వారు తల్లిదండ్రులను కూడా అగౌరవంగా మాట్లాడతారు. తల్లిదండ్రుల మాట విని క్రమశిక్షణ కలిగి జీవించేవారు పెద్దలను గౌరవిస్తారు, మర్యాదగా మాట్లాడతారు. మీరందరూ ఎదుటివారిని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అని వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. పిల్లలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరూ మన పొరుగువాని ఎదుట దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని అలంకరించుకోవాలి. రకరకాల వస్త్రాలు ధరించుకుంటాము. ఇవి బాహ్యంగా కనిపించే వస్త్రాలు. పేతురు గారు తెలియజేసినది అంతరంగమందు ధరించుకునే వస్త్రధారణ. ఇది కనిపించని వస్త్రధారణ. దీన మనసు అనగా తగ్గింపు మనసు కలిగి ఉండాలి అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి తగ్గింపు మనసు, దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. యేసయ్య, ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండిడి, దీన మనసు అనే వస్త్రమును ధరించుకొనుడి అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, బీదలను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. రాజకీయ నాయకులను కాపాడండి. అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.